హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మూలిక ముచ్చట్లు. సో మేమైతే బెలూన్ కేవ్స్కి వచ్చామన్నమాట. ఈ బెలూన్ కేవ్స్కి ఎంటర్ అయిన వెంటనే మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా బుద్ధుడు విగ్రహం. సో ఇక్కడ ఈ విగ్రహం వచ్చేసి మనకి ఓపెన్ స్పేస్ గార్డెన్ స్పేస్ ఉంటుంది కదా, అందులో ఉందన్నమాట. ఈ గార్డెన్ కింద మనకి బెలూన్ కేవ్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇంకా ఫస్ట్ రాగానే అక్కడ మంచిగా బుద్ధుడిని చూసుకొని నేచర్ని ఇట్లా ఒక లుక్ వేసుకొని మేమైతే ఎంట్రీ గేట్కి వెళ్ళిపోయామన్నమాట. ఇక్కడ టికెట్స్ తీసుకున్నాము. పెద్దవాళ్ళకైతే 70 రూపీస్, చిన్న వాళ్ళకైతే 45 రూపీస్ అనమాట. అలా టికెట్స్ తీసుకొని ఎంటర్ అయిపోయాము గుహ లోపలికి. ఇక్కడ ఏంటంటే గుహలోకి ఫుడ్ అయితే అలో చేయరు, ఎందుకంటే ఫుడ్ తీసుకెళ్ళిరు అనుకో ప్యాకెట్స్ ఎక్కడ పడితే అక్కడ పడేస్తారు. సో వాటిని మళ్ళీ మెయింటైన్ చేయరు, ఎక్కడ ఉంటున్నాయి అన్నీ రిస్క్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి సో ఫుడ్ అయితే అలో లేదు, ఓన్లీ వాటర్ బాటిల్ అనమాట. ఇంకా సో మేమైతే మా గ్యాంగ్ అందరం కలిసేసి మంచిగా స్నాక్స్ ఫుల్గా తినేసి గుహ లోపలికి అయితే వెళ్ళిపోయాము. సో ఇక్కడ చూస్తున్నారు కదా పైన ఇది ఓపెన్ స్పేస్ అంతా గుహ బయట అనమాట. గుహ లోపలికి ఇంకా ఇదే ఓన్లీ వన్ వే అనమాట, ఇదే ఎంట్రన్స్ ఇదే ఎగ్జిట్ అనమాట. సో ఇంకా ఈ ఎంట్రీ ద్వారా మేమైతే లోపలికి వెళ్ళిపోయాము. ఇలా వెళ్ళిన వెంటనే మనకి అంటే గుహలో ఇట్లా స్టెప్స్ దిగి వెళ్ళిన తర్వాత మనకి గుహ ఒకటి పెద్ద హాల్ లాగా ఉంటుందన్నమాట. కుబేర హాల్ అంటారు దాన్ని. ఇదేంటంటే మొత్తం చుట్టూ కొండ సర్కిల్ టైప్లో ఉంటుందన్నమాట. ఉండి పైన ఓపెన్ స్పేస్ సర్కిల్ లాగా వస్తుందన్నమాట. సో ఇక్కడ ఇది ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది మన జర్నీ. సో మనం ఇక్కడ నుంచి లోపలికి అయితే వెళ్తాము. మధ్యలో మనకి లైట్స్ అయితే పెద్ద పెద్ద బ్రైట్ లైట్స్ పెట్టారు, కొన్ని స్పేసెస్లో కలర్ లైట్స్ కూడా పెట్టారనమాట. సో అలా మేమైతే అందరం మంచిగా ఆడుతూ పాడుతూ సాగిపోయామన్నమాట లోపలికి. ఇక్కడ వెళ్తుంటే స్ట్రక్చర్స్ కూడా అన్నీ ఇదేంటంటే ఫామ్ అయిపోయిన కొండలు అనమాట. వీటిని ఇంకా ఎవరు చెక్కడానికి అలా ట్రై చేయలేదన్నమాట. కొంచెం వే మాత్రం చేశారు దారి. ఇంకా తర్వాత ఇంకా అలాగే లోపలికి వెళ్ళిపోయాం. ఇక్కడ మనకి ఆక్సిజన్ లెవెల్స్ అనేది లోపలికి వెళ్తున్న కొద్దీ తగ్గిపోతూ ఉంటుందన్నమాట. సో ఇంకా కొంచెం ఆక్సిజన్ ఉండడానికి మధ్యలో హోల్స్ పెట్టి బ్లోవర్స్ పెట్టారనమాట. సో ఎవరికైనా సఫకేషన్ అయినా కానీ కొంచెం అనిపించినా కానీ అక్కడ బ్లోవర్స్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు. సో అలా ముందుకు వెళ్తుంటే మాకు ఫస్ట్ ఊడల మర్రి కనిపించింది అనమాట. ఇదేంటంటే మనకైతే మర్రి చెట్టుకి ఎలా అయితే ఊడలు ఉంటుందో అలాగే ఈ కొండలకు కూడా ఊడలు ఫామ్ అవుతాయి అనమాట. ఇది ఎట్లా ఫామ్ అవుతుందంటే అంటే కొండల నుంచి వాటర్ వస్తుంది కదా, ఆ వాటర్ నుంచి మనకి లైమ్ స్టోన్ వస్తుందన్నమాట. సో ఆ లైమ్ ద్వారా ఇవన్నీ ఫామ్ అవుతుందన్నమాట. మరి ఊడల టైప్లో ఈ కొండలకు అన్నీ చూస్తున్నారు కదా, ఇదనమాట. మేము ఇంకొంచెం ముందుకు వెళ్దాం అనుకున్నాం, బట్ అక్కడ స్లిప్పరీగా ఉండేసరికి చెప్పులు అతుక్కపోతున్నాయి ఆ మట్టికి. సో ఇంకా ముందుకు వెళ్ళలేకపోయాము. బట్ ఇదనమాట ఇక్కడ మర్రి ఊడలు అని అంటారు ఈ ప్లేస్ని. ఇక్కడ మొత్తం అట్లనే ఉందన్నమాట స్ట్రక్చర్ మొత్తం. ఇంకా అక్కడ అటు సైడ్ ముందుకు వెళ్ళిపోతే ఇంకా దీని నుంచి అక్కడ మర్రి ఊడలు చూసుకొని కొంచెం ముందుకు వచ్చిన తర్వాత మేము మండపం కనిపించింది. ఆ మండపం దగ్గర ఇట్లా పెద్ద హాల్ టైప్లో ఉందన్నమాట. అక్కడ పెద్ద ఓపెన్ స్పేస్ అయితే స్పేసియస్గా ఉంది. ఇంకా నెక్స్ట్ అలా ముందుకు వెళ్తూ ఉంటే మాకు అదేంటి మాయాద్వీపం ఒకటి, కోటిలింగాలు రెండు ఉన్నాయన్నమాట. 2 వేస్ ఉంటాయి. సో మేమైతే కోటిలింగాలు ఉన్నాయో లేవో చూద్దామని వెళ్ళాం. కోటిలింగాలు అంటే ఇక్కడ ఏంటంటే మొత్తం లింగాల రూపంలో ఇట్లా మనకి కింద నార్మల్ లింగాల్లాగా ఉండదు అనమాట. ఇది పైన ఫ్లోర్ ఉంటుంది కదా, రూఫ్కి లింగాలు ఫామ్ అయి ఉంటుందన్నమాట. ఆ వాటర్కి ఆ లైమ్స్ మొత్తం చిన్నగా లింగాల్లాగా ఫామ్ అవుతాయి అనమాట. ఆ రూట్కి వెళ్ళేటప్పుడు కూడా కొంచెం కంజెస్టెడ్గా ఉంటుంది రూట్, బట్ మనం వెళ్ళొచ్చు అనమాట. ఇంకా మేమైతే అలా సాగిపోయాము. అక్కడ వెళ్ళిన తర్వాత చూసామన్నమాట ఉన్నాయా లేవా అని. చూస్తే చూడండి ఇక్కడ మీకు క్లియర్గా కనిపిస్తాయి చిన్న ఫామ్ ఉంది కదా, ఇవన్నీ శివలింగాలు అంటారనమాట. కోటి లింగాలు అని చెప్పాను కదా. సో మనకి కొంచెం పైకి చూస్తే ఇక్కడ ఈ పైన కనిపిస్తుంది కదా చిన్నగా, వీటిని కోటిలింగాలు అంటారనమాట. సో మీరు కనుక బెలూన్ కేవ్స్ చూడడానికి వెళ్తే పక్క ఒకటి మర్రి ఊడలు ఇంకా అలాగే కోటిలింగాలు కూడా చూడండి. ఇంకా ఇక్కడ పాతాళ గంగ కూడా ఉందంట. నేను ఇది సెకండ్ టైం వెళ్తున్నాను. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు ముందుకు వెళ్ళడానికి ధైర్యం సరిపోలేదనమాట, మధ్యలోనే బ్యాక్ వచ్చేసా. బట్ ఈసారి ఏంటంటే పాతాళ గంగ ఉంది అని చెప్పారు, అక్కడ శివలింగం ఉంటుంది అని. సో ఉందా లేదా అని చూసి కన్ఫర్మ్ చేసుకుందాం అని చెప్పి మేమైతే ధైర్యం చేసి ముందుకు వచ్చేసాం. ఈ పాతాళ గంగ
దగ్గరికి వెళ్ళేటప్పుడు కొంచెం వాటరీగా ఉంటుంది, స్లిప్పరీగా ఉంటుంది, కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలన్నమాట. సో మొత్తానికి మేమైతే చేరుకున్నాము. సో ఇక్కడ కనిపిస్తుంది కదా వాటర్, అది పాతాళ గంగ అనమాట. అక్కడ పైన కొండ పైన శివలింగం ఉంది కదా, సో ఇది శివలింగం అనమాట. సో పాతాళ గంగలో శివలింగాన్ని అయితే చూసి దర్శనం అయితే చేసుకున్నాం మేము. మొత్తానికి మేము ఈ బెలూన్ కేవ్స్లో పాతాళ గంగ, మర్రిగూడలు, ఇంకా అలాగే కోటిలింగాలను కూడా చూసేసాము. సో మీరు కూడా ఇవి తప్పకుండా చూసేయండి. ఇదండి ఈరోజు ముచ్చట. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని గంటని గట్టిగా కొట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.